అదే మంచి కార్యక్రమం, అందరికీ మంచి కార్యక్రమం. రాజ్యాంగ నేత ఆయన బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, హక్కులు కల్పించాలి అనేది ఎప్పుడో రాసింది. అది అమలు చేసే నాయకులు ఎవరు లేరు. ఇప్పుడు చేస్తుంది జగన్ గారు. దాంట్లో కొత్త పర్సెంట్ అయినా చేస్తున్నాడు జగన్ గారు. కేవలం జగన్ గారు ఎస్సీ ఎస్టీల ఓటింగ్ కోసమే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా చేయొచ్చుగా, ఓటింగ్ కోసమైనా అనుకుందాము. ఆ బొమ్మ వాళ్ళు కూడా కట్టించవచ్చుగా. బొమ్మ మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఆయన వచ్చింది ఎన్నాళ్ళైంది, 2019లో. అంతకుముందు నాయకులకి తెలియదు అవన్నీ, ఏది ఓట్ల కోసం సీట్ల కోసం తెలుసు కదా. మరి వాళ్ళేం చేయలేకపోయారు, ఈయనేం చేశాడు? డెవలప్మెంట్ లేకుండా విగ్రహానికి డెవలప్మెంట్ అంటే ఇప్పుడు పేద ప్రజలకి కావలసిన సదుపాయాలు కల్పించడం, పింఛనని ఇంకోటని ఉన్నాయి కదా. ఇవన్నీ పేద ప్రజలకే కదా. వాళ్ళు సుప్రీంకోర్టుకి పోయి అనవసరంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు ఏంటి, అది ఈయన తప్పు కదా అని వాళ్ళు కోర్టులో వేశారు. ఎవరు? ప్రతిపక్షాలు. కోర్టు ఏం తీర్పిచ్చింది? ప్రజల సొమ్ము ప్రజలకు పంచిపెట్టడం తప్పేం కాదని అంది. మరి ఎలా ఉంది అది? అంటే కేవలం అంత పెద్ద విగ్రహం పెట్టారు, అంత మంచి ప్లేస్లో ఇంకా డెవలప్మెంట్ చేయొచ్చు కదా అని అంటున్నారు. ఇంకా డెవలప్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఆయన 2 లక్షల కోట్లు, ఆయన అధికారం వచ్చినాక 2 లక్షల చిల్లర కోట్లు చెప్తున్నాడు. ఏది? ప్రజలకు పంచిపెట్టింది. అవునా? కరెక్టే కదా. ఆయన చెప్తున్నాడు, ప్రజలకు కూడా తెలుసు. మరి ఈ డబ్బులన్నీ అప్పుడు ఏమైనాయి? ఈ డబ్బులన్నీ వాళ్ళు ఇవ్వలేదు కదా, ఇలాంటి స్కీమ్ పెట్టలేదు కదా. ఈ డబ్బులన్నీ అప్పుడు ఏం చేసినట్టు? ప్రతిపక్షాలను అడగాలి మీరు, అంతే కదా. ఇప్పుడు డబ్బులు వేస్ట్ అన్నాడు, ముందు వేస్ట్ అన్నాడు, ఇలా వేస్ట్ అన్నాడు. ఇదేంటి? శ్రీలంక వద్దన్నాడు. మరి శ్రీలంక వద్దని చెప్పాడు కదా. ఇప్పుడు ఆయన అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు. ఇప్పుడు మరి అమెరికా అవుదా లేకపోతే ఇంకేమైనా అవుదా? అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉంది, దాని మీద మీ అభిప్రాయం? అది మంచి పనే కదా. ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి, మన ఎన్టీ రామారావు గారు, అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులు అందరూ చేసినవన్నీ ఇప్పుడు ఎలా మనం చెప్పుకుంటున్నామో ఈయన చేసింది కూడా మనం ముందు తరం చెప్పుకుంటుంది. మన రాష్ట్రంలోనే ఇంత ఎత్తైన విగ్రహం లేదని లేదు, అది చెప్పుకోదగ్గ విషయమే కదా. ఎవరు లేని చేయని పని సెంటర్ బాగుంటుంది, అన్నిటికీ మంచి మ్యూజియం లాగా ఉంది. పిల్లలు చూసుకున్నా మన రాజ్యాంగం రాసిన ఆయన ఈయనని చెప్పుకుంటారు, ఎన్ని తరాలకైనా ఉంటుంది అది. అంటే డెవలప్మెంట్ చేయకుండా ఈ విగ్రహాన్ని కట్టడం ఎందుకు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. డెవలప్మెంట్ అంటే మొన్నటిదాకా కరోనా వచ్చింది, మనకి ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడే కదా కొంచెం కోలుకుంటుంది. అది చేస్తారు, ఇది చేస్తాడు ఆయన. మళ్ళీ నెక్స్ట్ వస్తే అభివృద్ధి చేస్తాడు. అంటే అంత మంచి ప్లేస్ని విగ్రహానికి, కేవలం విగ్రహాన్ని కట్టి, ఇప్పుడు మంచి ప్లేస్ అంటే దానిలో కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, సామాన్యులు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎగ్జిబిషన్లు అవి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మ్యూజియంలా చేస్తారు కదా దాన్ని కూడా. అంటే పర్యాటక కేంద్రం అయింది కదా అది కూడా. అన్ని కోట్లు ఖర్చు పెట్టడం ప్రతిపక్షం ఆరోపిస్తుంది కదా. అన్ని కోట్లు వాళ్ళ సొమ్మేం కాదు కదా, రాష్ట్రం సొమ్మే, మన సొమ్మే కదా, అది కూడా మనదే కదా. అది కూడా మనం చేసుకున్నట్టే చేశాడు ఆయన. తప్పే. రాజధాని కట్టించకుండా ఈ విగ్రహాలు రాజధాని ఇప్పుడు విశాఖపట్నం వెళ్తుంది కదా. ఈయన ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి రాకముందు నుంచి ఉన్నాడు. ఆయన కట్టాడు రాజధాని. ఎస్సీ ఎస్టీలు ఓటింగ్ కోసమే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారని అంటున్నారు. చీచి, అది పిచ్చి అపోహ. వాళ్ళు చేసేవన్నీ అబద్ధాలే, వాళ్ళన్నీ అబద్ధాలే. సార్, రేపు పొద్దున అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ ఉంది కదా, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. భారతదేశ చరిత్రలోనే ఇటువంటి విగ్రహ ఆవిష్కరణ ఇంతవరకు జరగలేదండి. సామాజిక సాధికారిత అనేది ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిస్తున్నారు. ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అంబేద్కర్ గారిని చిత్రీకరించి అలాగా రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. కానీ ఆయన ఒక రాజ్యాంగ సృష్టికర్త. మన దేశ సార్వభౌమత్వాన్ని, రాజకీయాలని, వివిధ అనేక రంగాల్ని ఎన్నో సంవత్సరాల క్రితమే ఆయన స్పృశించి రచించిన వ్యక్తికి అరుదైన గౌరవం అండి ఇది. అతనికి దక్కాల్సిన గౌరవం అండి ఇది. దేశంలోనే ఎత్తైన విగ్రహం ఇదే. అవునండి, తప్పకుండా దేశంలోనే ఎత్తైన విగ్రహం ఇదండి. ఇది నాకు తెలిసినంతవరకు ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయిలుగా నిలిచిపోతుందండి. ఇది 160 కోట్ల ఎస్టిమేషన్తో స్టార్ట్ అయిన ఈ విగ్రహం ఈ రోజున 400 కోట్ల రూపాయలతో అంగరంగ వైభవంగా
ప్రజలు టూరిజంకి ఉపయోగపడేలాగా ఒకసారి అందులోకి ప్రవేశిస్తే ఆయన యొక్క జీవన విధానం కానీ ఆయన పుట్టుక నుంచి మరణం వరకు ఆయన సాధించిన విజయాలు అపజయాలు అన్నిటినీ స్పృశించే విధంగా లోపల ఆయన గురించి ఆవిష్కరించడం జరిగిందండి. అంటే ఎస్సీ ఎస్టీలు ఓటింగ్ కోసమే ఇది నిర్మించారు అన్నారు. ప్రతిపక్షాలకి ఇంకా పనే ఉందండి, లెగిస్తే విమర్శించడం తప్పితే ఇటువంటి బృహత్తమైన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రోజైనా జరిగిందా? ఏ రోజైనా ఇలాంటి బృహత్తర కార్యక్రమం ఆయన చేపట్టి నిర్మించడం జరిగిందా? ఈరోజు విజయవాడ నగరం నడిబొడ్డులో ఒక కమర్షియల్ ఒక ఏరియాకి సంబంధించిన ఒక స్థలాన్ని ఆయన కేవలం సామాజిక సాధికారకత కోసం కేటాయించి ఇటువంటి విగ్రహాన్ని నిర్మించడం చరిత్రలోనే ఒక మైలురాయండి. అంటే డెవలప్మెంట్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టి ఇదంతా చేయడం ప్రతిపక్షాల విమర్శలకి అదుపై ఉండే డెవలప్మెంట్ అంటే ఏంటండి? డెవలప్మెంట్ అంటే పెత్తందారులు వాళ్ళ వర్గం వారు డెవలప్మెంట్ కాదండి. పేదవాడు మొన్నటికి నేటికి తేడా ఏంటి, మధ్యతరగతి వాడు నేటికి రేపటికి తేడా ఏంటి, వాళ్ళ జీవన విధానంలో మార్పు వస్తే అదండి డెవలప్మెంట్. అంతేగాని వాళ్ళ వ్యవస్థలో వాళ్ళు పెత్తందారులు వాళ్ళు ఉన్నత వర్గాలు ఇంకా ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడం కాదండి డెవలప్మెంట్ అంటే. అంత ఖర్చు పెట్టి విగ్రహం పెట్టడం వల్ల ఉపయోగం ఏమన్నా? తప్పనిసరిగా ఉంటుందండి. ఆయన చరిత్ర పుటల్లో నిలిచిన వ్యక్తి కాబట్టి ఆయన గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఖర్చు కోసం వెనకాడాల్సిన అవసరం లేదండి, ఖర్చు గురించి ఆలోచించాల్సిన పని లేదండి, దాన్ని ఖర్చుగా కూడా భావించకూడదండి. అది మన ఒక బాధ్యత. అంత పెద్ద ఏరియా కేవలం విగ్రహం కోసం ప్రజలకు సహాయం చేయకుండా ఇలా చేస్తున్నారు. కేవలం విగ్రహం కోసమే కాదండి, లోపల ప్రజలకి టూరిజం ప్లేస్గా వివిధ రకాల సదుపాయాలతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా దాన్ని నిర్మించడం జరిగిందండి. బయటికి కనపడే విగ్రహంలాగా ఒకటే కాదండి, మీరు లోపలికి వెళ్తే తెలిసిద్ది, రేపు పొద్దున ప్రారంభమైన తర్వాత తెలిసిద్ది మీకు. లోపల వివిధ రకాల సదుపాయాలతో ప్రజలకు అందుబాటులో ఫంక్షన్ హాల్స్ కానీ, వాకింగ్ ట్రాక్లు కానీ, మినీ థియేటర్స్ కానీ ఇలా రకరకాల సదుపాయాలతో ఏర్పాటు చేయడం జరిగిందండి. అది దేశంలో ఎత్తైన విగ్రహం కూడా లేదండి. తెలంగాణలో పెట్టారుగా ఆల్రెడీ, అది చూసి ఎక్కడ కూడా పెట్టారు, డెవలప్ అవుతుంది. ఇంత బడ్జెట్ పెట్టి విగ్రహం కట్టే డెవలప్మెంట్ చేయొచ్చు కదా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. దానిపైన అంత విలువైన ప్లేస్ని ఒక్క విగ్రహం కోసం ఇచ్చేసారు. చాలామందికి అసలు విజయవాడలో ఉన్న మెయిన్ ప్లేసే అది పీడబ్ల్యూ గ్రౌండ్. అలాంటి దాన్ని ఒక్క విగ్రహానికే అంకితం చేశారు. అంతే. అది ఎస్సీ ఎస్టీల ఓటింగ్ కోసమే జగన్ అది నిర్మించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. ఒక ఎస్సీ ఎస్టీ ఓటు ఎత్తేనే గెలవరు కదమ్మా ఎవరు, అందరూ ఎత్తేనే గెలిచేది ఎవరైనా. ఒక ఎస్సీ ఎస్టీ వ్యక్తిని అలా చేస్తారని అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన రాజ్యాంగం రాశాడు, అంతా బాగానే ఉంది. కాకపోతే వేరే ఎక్కడన్నా పెట్టడానికి కూడా ప్లేస్ ఏం లేదు విజయవాడ సిటీలో. మెయిన్ సిటీలో ఉన్న ప్లేస్ అది ఒక్కటే. అలాంటి స్థలాన్ని ఆయన కేటాయించారంటే మంచిది. చాలామంది జీవనోపాధులు కూడా పోయినాయి ఆ ప్లేస్ పోవటం వల్ల. ఎందుకో చెప్పనా, అక్కడ అంతకుముందు కారు డ్రైవింగ్లు అవన్నీ నేర్పించేవారు, ఇప్పుడు ఎక్కడా లేదు కదా. కాకపోతే విగ్రహం పెట్టారు మంచిదే, కాకపోతే ప్లేస్ అనేది ఇంకో చోట ఎక్కడ కూడా లేదు కదా. అది అంబేద్కర్ దానిపైన మీ అభిప్రాయం? విగ్రహం చాలా బాగా కట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. బాగా అసలు విజయవాడకి సెంట్రల్ నడిబొడ్డున అసలు చాలా అందంగా, చాలా అందరికీ ఆహ్లాదకరంగా మారే ప్రదేశంలో అలా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. దేశంలోనే ఎత్తైన విగ్రహం ఇదే. అవునండి, చాలా అసలు మేము విజయవాడలో అంత విగ్రహం చూస్తానని అనుకోలేదు. అంబేద్కర్ గారిది చాలా బాగుంది విగ్రహం మాత్రం. జగన్మోహన్ రెడ్డికి చాలా రుణపడి ఉంటారు విజయవాడ ప్రజలు. అంటే ఇది ప్రతిపక్షాలు అంటున్నారు ఎస్సీ ఎస్టీలు ఓటింగ్ కోసమే ఈ విగ్రహం. లేదండి, ఎస్సీ ఎస్టీలు ఓటింగ్ ఏముందండి. ఎస్సీ ఎస్టీలు అసలు ఆయన అలా చూడకూడదు. ఆ కోణంలో అసలు అంబేద్కర్ గారు అంటే ఏంది, ఒక రాజ్యాంగ నిర్మాత. ఆయన అసలు అలాగా ఆ కేటగిరీలో అనేది అసలు చూడకూడదు. అసలు అందరికీ సానుకూలంగానే స్పందించారు ఆయన. అంటే ఇన్ని కోట్లు పెట్టి దాన్ని కట్టించే బదులు డెవలప్మెంట్ చేయొచ్చు కదా అని. అది డెవలప్మెంట్ కాదండి, అది డెవలప్మెంటే కదండి. అది ఇప్పుడు విజయవాడలో అసలు అది రేపు తరానికి చాలా డెవలప్మెంట్గానే కనపడిద్ది. అది అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి అది కనపట్లేదేమో మరి. ఈ విగ్రహాలకే డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు. లేదండి, ఇప్పుడు
ఆ విగ్రహం కట్టకపోతే ఆ డబ్బులన్నీ ఏమవుతాయండి? మన జనాలకి ఇప్పుడు ఇలాగా మామూలుగా రుణమాఫీలు కానీ అవన్నీ చేసుకుంటానే వస్తున్నారు వాళ్ళు. డెవలప్మెంట్ ఏం చేయకుండా ఈ విగ్రహం కట్టించడం వల్ల ఉపయోగం ఏముంటుంది అని ప్రజలు? లేదండి, డెవలప్మెంట్ అంటే ఏం చేయాలండి? ఇప్పుడు డెవలప్మెంట్ లాగానే ఉంది కదా అది. లేదు అలాగా అసలు అబద్ధపు మాటలు ఇవన్నీ. ప్రతిపక్షాలు అలాగ అనుకున్నారు. రాజకీయాల గురించి ఎందుకు లేండి కానీ చాలా మంచి పని చేశారు. అందరికీ చాలా అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది. విజయవాడ అంటే ఇంకా ఒక బ్రాండ్ లాగా కనబడుతుంది అది. అంటే దానివల్ల ఏమన్నా ఉపయోగాలు ఎందుకు ఉండవండి? ఫ్యూచర్లో కనపడతాయి. అప్పుడు ఈ విజయవాడలో స్థానిక ప్రజలందరూ ఒక విజయవాడ అంటే ఇప్పుడు నెంబర్ 1 ఇప్పుడు కనకదుర్గం గుడి, తర్వాత ఇదే వచ్చింది, ఇంకేం లేదు విజయవాడలో. ఇప్పుడు నెంబర్ 1 కనకదుర్గం గుడి అంటే విజయవాడ. ఇప్పుడు తర్వాత దాంతోపాటు బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కూడా చెప్పుకుంటారు. సార్, అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ చేస్తున్నారు కదా రేపు, దానిపైన మీ అభిప్రాయం? జనం బాగా వస్తారమ్మా. అంత విగ్రహం ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేదు. అది చాలా గొప్ప పని. దానివల్ల వైసీపీకి ఓట్లు కట్టేస్తారు. సమస్య లేదు అందరూ. అంటే ఎస్సీ ఎస్టీల ఓటింగ్ కోసమే కేవలం ఈ విగ్రహం స్థాపించారు. ఎస్ఎస్సీ కాదు, ఆయన ఒక రాజ్యాంగ నేతని కట్టించాడు. రాజ్యాంగం అంటే ఇన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టే బదులు డెవలప్మెంట్ చేయొచ్చు కానీ ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు గిట్టక అంటున్నారు అమ్మాడు, వారం లేక అది గిట్టని మాటలు. కానీ ప్రతిపక్షాలు అసలు ఇప్పుడు జైలుకి వెళ్తాడు కదా, ఇప్పుడు రేపు మాపు జైలుకి వెళ్ళిపోతాడా? సింగపూర్లో దాచేడు, ఆంధ్ర రాష్ట్రం డబ్బు ఎత్తుకెళ్ళి సింగపూర్లో ఎన్ని వాటలు కొన్నాడు, ఎంత అవి అక్కడ దాచుకుని 370 కోట్లు ఎంత యుద్ధ ఇళ్ళు దొరికినాయి. ఇంకా చాలా ఉన్నాయి. దొంగలు చాలా మంది ఉన్నారమ్మా. సభ పెడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు, కొడాలని నేను ఏం చేయలేడమ్మా. కొడాలని 3 మందికి ఇల్లు ఇచ్చాడు. కొడాలని ఇప్పుడు అంటే 4 ఏళ్ళుగా గుడివాడలో కొడాలనియే గెలిచారు. ఈసారి చంద్రబాబు అంతక్రితం 14 సంవత్సరాలు మరి చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలు మామ ఉన్నప్పుడు ఉన్నాడు. ఈయన 3 మాటలు గెలిచాడు. ఏం చేశాడమ్మా చెప్పు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? అంటే ఇన్ని పొత్తులతో వస్తున్నారు కదా, ఈసారి ఎప్పుడు పొత్తులతోనే వచ్చింది. పొత్తులు లేకుండా ఎప్పుడు గెలిచాడు? స్వశక్తిగా గెలిచాడు ఎప్పుడన్నా? ఒక్కడే స్వశక్తిగా ఎప్పుడన్నా గెలిచాడా? పొత్తులు లేకుండా ఎప్పుడు ఎవరిలో కూడా అడ్డం పెట్టుకుంటాడు. సార్, రేపు జరగబోయే అంబేద్కర్ సభ అభిప్రాయం ఏంటి సార్? అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ ఉంది కదా రేపు పొద్దున. అంబేద్కర్ విగ్రహం అంటే అందరికీ మంచిదేగా. ప్రభుత్వం జాతీయ నాయకుడే కాబట్టి అందరికీ మంచిగా ఉంటాం. దేశంలో ఎంత పెద్ద విగ్రహం లేదని అంటున్నారు, అంతైతే మాకు తెలియదు. ప్రతిపక్షాలు మాత్రం ఎస్సీ ఎస్టీలు ఓటింగ్ కోసమే జగన్ ఇది నియమించారని ఆరోపిస్తున్నారు. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే జాతీయ నాయకుడు కదని చెప్పేసి అన్న ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఓటింగ్ కోసమే, ఎస్సీ ఎస్టీల ఓటింగ్ కోసమే ఇది నిర్మించారు, కావాలని జగన్ ఇచ్చేస్తుంది. డెవలప్మెంట్ లేకుండా విగ్రహం ఏం చేసుకుంటారని కూడా అంటున్నారు. డెవలపింగ్ లేకుండా ఏం లేదు కానీ డెవలపింగ్ ఉంది. సామాన్యుడికి మధ్యతరగతికి బాగానే ఉంది. మధ్యతరగతి పేదవాడికి బాగానే ఉంది. మరి ఇంకా డెవలపింగ్ అంటే ఇంకెక్కడ వస్తుంది? మా లాంటి వాళ్ళకైతే బాగానే ఉంది. పథకాలన్నీ వస్తున్నాయి బాగానే. సార్, నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరు గెలవాలి? జగన్ వస్తుంది. జగనే వస్తుంది. ఎందుకని సార్ అంత పక్కాగా? ఇంక ప్రస్తుతానికి ఉన్న నాయకులు అయితే యువ నాయకుడు కాబట్టి జనాలకు కొంత ఈ మధ్య అంతా సోషల్ మీడియా వచ్చినాక జనాల మార్పు బాగా కనపడుతుంది. నాయకుల గురించి తెలిసిపోతుంది, ఎలక్షన్ల గురించి తెలిసిపోతుంది కాబట్టి జనాలకి క్లారిటీ వస్తుంది. ఇదివరకంటే తెలిసేది కాదు ఎవరికి. ఇప్పుడు ఈ ఎలక్షన్కి ఫేస్బుక్ వచ్చిన కాడి నుంచి పబ్లిక్ న్యూస్ బాగానే వస్తుంది. కానీ ఇదంతా బోటకం అనేది సరే. ఇంకా పథకాల వరకే రాజకీయం అన్నాక సామాన్యుడు అడుగుతూనే వస్తూనే ఉంటాయి అన్ని మామూలు. కానీ సామాన్యుడు అయితే ఎన్ని వాళ్ళని చెప్పుకుంటాడు, ఇబ్బంది లేదు. ఎవరు పార్టీ గురించి వాళ్ళు పెట్టుకుంటారు, దానికి తప్పే ఉంది. అది వాళ్ళ అభిమానం. వాళ్ళ గుడివాడలో కూడా సభలు ఎప్పుడు పెట్టలేదు, కానీ ఈసారి సభ పెట్టి కొడాలని ఓడిస్తాము అని వ్యాఖ్యలు. అక్కడ స్థానికులు ఆలోచించారు, మాకు ఈ నాయకుడు అయితే బాగుంటుంది వాళ్ళ చెప్పాలనేది వాళ్ళ ఏ నియోజకవర్గ నాయకులు వాళ్ళు ఆలోచించుకుంటారు. అంటే 4 ఏళ్ళుగా కొడాలని గెలుస్తున్నారు కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా అక్కడ మీటింగ్ పెట్టడం. మీటింగ్ పెట్టినంత మాత్రం వస్తానే కాదు, కానీ
వాళ్ళు ప్రజలు కొడాలని ఓడించగలుగుతారా? ప్రస్తుతానికైతే ఆయన ఉంది మరి. మరి లోకేష్ కూడా వ్యాఖ్యలు చేశాడు కొడాలి నాని మీద. ఇంకా అంతవరకు మనం పోకూడదు కదా మన. తాతగారు రేపొద్దున అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ ఉంది కదా, దానిపైన మీ అభిప్రాయం చెప్తారా? మన అభిప్రాయం ఉందాం. మంచి పేరున్న ఆయన అంబేద్కర్ అంటే మంచి పేరు కాబట్టి అందరూ జనం అంతా అక్కడే ఉంటారు. రేపు మేమందరం అక్కడికే వెళ్దాం అనుకుంటున్నాం. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా, దేశంలోనే ఎత్తైన విగ్రహం ఇదే అంటున్నారు కదా. ఇప్పుడు అదే నీవు విగ్రహం మటుకు దేశాలు మన ఆంధ్రాలో అందరూ ఆ విగ్రహమే, అది మటుకు వాస్తవం. అంటే ఇది ఎస్సీ ఎస్టీల ఓటింగ్ కోసమే నిర్మించిన విగ్రహంగా చూస్తాం. అట్టేం కాదు, ఆయన బాగా చేపించాడు జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చెప్తున్నాళ్ళమ్మా. అంటే డెవలప్మెంట్ అభివృద్ధి లేకుండా ఇలా విగ్రహం కడితే అన్నీ అభివృద్ధి అన్నిటికీ కోట్లు కొడుతుండే. ఇప్పుడు అదేం సచ్చి అన్నీ బాగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అన్ని కోట్లు పెట్టి నిర్మించడం ఎందుకు అని అంటున్నారు ప్రతిపక్షాలు. అంటేనంటే మరి మంచి పేరు వచ్చుగా, మంచి పనివాడు అంట ఆయన. మాకు తెలియదు కానీ రాజ్యాంగం రాసిన పితామహుడు, మంచి పితామహుడు కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టారు. మంచి పేరు ఉండగానండి, పెద్ద విగ్రహం మన ఆంధ్రాలో ఇంకా లేదంట. అంతే. తరాలకి ఏమైనా ఉపయోగం ఉంటుందా విగ్రహం వల్ల? రాబోయే తరాలకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? అదే అంతా జనమంది చూస్తారు, బాగా ఉండదులే. ఉపయోగం ఎందుకు ఉండదు? జనమంది మంచోడని పేరు వచ్చింది కదా, దానివల్ల పేరు మారడు. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి కదా, ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి వెళ్తున్నారు కదా, జనం పోతారు. కానీ ఎన్టీఆర్ వర్ధంతికి జగన్ ఈ చంద్రబాబు మీటింగ్కి ఎవరిపోరు. అది అంటే గుడివాడలో చంద్రబాబు నాయుడు మీటింగ్ పెట్టాడు కదా, కొడాలి నాని ఓడించగలుగుతాడా చంద్రబాబు నాయుడు? కొడాలి నాయుడు ఓడించేది ఆయన కాదు, వాళ్ళ నాన్నగా చేత కాదు. అది కొడాలి నాని ఓడియాలంటే ఆయన వల్ల అవ్వదు. అంటే 4 ఏళ్ళుగా కొడాలి నానియే గుడివాడలో గెలుస్తున్నాడు. ఈసారి వస్తాడంటారా చంద్రబాబు నాయుడు? ఇక్కడికి వస్తాడు, ఏమి రాడమ్మా. కొడాలి నాని గ్యారంటీకి వస్తాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, అదే సచ్చే లేదు. ఇంకా లోపల పొద్దున అంబేద్కర్ విగ్రహం ఓపెనింగ్ ఉంది కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఏముందండి, ఇక దేశంలో ఆ పెద్ద విగ్రహాల్లో ఒక విగ్రహం లాగా పెట్టారు. మన ఆంధ్రాలో ఇదే పెద్ద విగ్రహం అవ్వచ్చు. కాకపోతే అది కమర్షియల్ కాంప్లెక్స్ లాగా చుట్టూ కడితే 10 మంది వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేవారు, చాలా ఇన్కమ్ ఉండేది గవర్నమెంట్కి, అన్ని రకాలుగా బాగుండేది. అంతా కూలదోలు చేసి మొత్తం ఒక విగ్రహం పెట్టారు, అదేదో ప్రచారం చేసుకుంటున్నారు. అంటే ఆయన రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తిగా చూస్తున్నారు. రాజ్యాంగం రాసింది ఆయనే అని చెప్తూ, ఆయన కాదు ఇంకా చాలామంది ఉన్నారు, ఆయనలో ఒకడు అని చెప్తున్నారు. అది ఎప్పటికీ గుర్తిస్తారా ఏంటో మరి ప్రజలు. అంటే ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఎత్తైన విగ్రహం, మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద విగ్రహమే. చూడటానికి ఎక్కడో దూరం నుంచి కూడా ఆయన కనబడుతున్నారు. అంటే దానివల్ల డెవలప్మెంట్ ఉందంట. దానివల్ల డెవలప్ ఎక్కడ ఉంటుందండి? కనీసం చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్లో లేకపోతే ఏదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏదైనా పెడితే 10 మందికి ఉపాధి వచ్చేది, అన్ని రకాలుగా ఉపయోగపడేది. ఎక్కడుంది? ఇప్పుడు మీరు ఏదైనా పని చేశారంటే చుట్టుపక్కల వాడికి కూడా అందరికి కూడా ఉపయోగపడేట్టుగా ఉండాలి. అదేదో విగ్రహం పెట్టేశారు, ఇదివరకు ఎన్ని రకాలు అక్కడ జరిగాయి, ఇప్పుడు అవన్నీ వినాయించేశారు, చేశారు, ఏదో వాళ్ళ కోసం లబ్ధి కోసం చేసినట్టుగా ఉంది. అయితే అవ్వచ్చు, ఎస్సీ ఎస్టీ ఓటింగ్ అవ్వచ్చు, లేకపోతే అభిమానం ఉన్నోళ్ళు ఇష్టపడతారు, అభిమానం లేని వాళ్ళు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు.